ఫ్యామిలీ స్టార్ సినిమా చూసాము వీకెండ్ వచ్చింది కాబట్టి సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ క్యారీ చేసిన విధానం అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించలేదు. యూఎస్ దాకా వెళ్ళాల్సిన పనిలేదు. ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎమోషన్స్ క్యారీ అయ్యాయో సెకండ్ హాఫ్ని కూడా అదే వేలో ఇక్కడ లోకల్గా ఆ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఇంకొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా చూపించుంటే సెకండ్ హాఫ్ బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం వేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు రష్మిక వేసిన కారణం ఏంటి అంటే అది విజయ్ దేవరకొండ గారి కోసం అయి ఉండొచ్చు. సో ఆయన అడుగుంటారేమో దానివల్ల వేసి ఉండొచ్చు. అండ్ సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అన్న. ఓవర్గా నేనైతే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ని నేను కూడా చూస్తున్నా కాబట్టి అది కనెక్ట్ అయ్యాను. బట్ సెకండ్ హాఫ్ యూఎస్ వెళ్ళి తన ఫ్యామిలీని కాదనుకోకూడదు, వద్దనుకునే ముందు వెళ్ళలేదు. అలా ఎవరో అమ్మాయి రెచ్చగొట్టినా ఇక్కడ ఉండి తను ఏదో సాధించి తన ఫ్యామిలీ కోసం నిలబెట్టుకున్నట్టు ఇంకొక రకంగా ఏమన్నా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ని అమెరికా తీసుకెళ్లకుండా బాగుంటుంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. నందనందన సాంగ్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో ఆ స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్ కానీ అండ్ క్లైమాక్స్ కళ్యాణి వచ్చే సాంగ్ నేనైతే అది ఒక్కడో ఫీల్స్లోనే ఉండిపోయాను. నాకు అదే ఫీల్ వచ్చింది. బట్ స్టెప్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, గోపి సుందర్ గారి బ్యాక్గ్రౌండ్ బాగుంది, పరశురాంపేట్ల గారి ఐడియాలజీ బాగుంది, ఆ స్టోరీ తీసుకెళ్ళిన విధానం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ యూఎస్ కాకుండా లోకల్ నేటివిటీకి ఏదైనా చేసుంటే ఇంకా బెటర్ అనిపించింది నాకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నేను సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఫీల్ అయ్యా అండ్ ఆల్సో నాట్ ఎంగేజింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఆ పాయింట్ మీద యావరేజ్ ఫ్లిక్ అని చెప్తున్నాను. బట్ యూత్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉండే ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ కాలం జనరేషన్ ఎలా ఉన్నారు, ఫ్యామిలీస్కి దగ్గరగా ఎలా ఉండట్లేదు, ఫ్యామిలీస్ని వదిలిపెట్టి పెళ్ళవగానే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీని. అలా కాకుండా జాయింట్ ఫ్యామిలీస్కి ఉండాలి, కలిసి ఉండాలి, మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం మటుకు చాలా మంచి విషయం. అది ప్రాపర్గా ఇంకా క్యారీ చేసి ఉంటే సెకండ్ హాఫ్లో బాగుంటుంది అనిపించింది. సో ఓవరాల్ యావరేజ్ ఫ్లిక్ మీద 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నాను. చాలా ఇన్క్రెడిబుల్ అనిపించింది. అంటే విజయ్ దేవరకొండ ఆల్వేస్ యూస్ టు మేక్ ద స్టేట్మెంట్ కదా 200 crores అని, అవలీలుగా కొట్టేస్తారు అనిపించింది. ఇట్స్ ఎ క్లీన్ మూవీ డార్లింగ్. అదే చెప్పేటట్టుగా ఇంక్రెడిబుల్ స్టోరీ. నాకు లైక్ ఈరోజు నిన్న దిల్ రాజు గారు అడిగారు, అంటే మీ లైఫ్లో ఎవరు ఫ్యామిలీ స్టార్ అని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఈజ్ ఎ ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు మనం చేసేటప్పుడు ప్రతి ఎవరు అడిగినా కానీ నేనే ఫ్యామిలీ స్టార్ అన్నట్టు ఉంటుంది సార్. ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని అంతా ఒక కుటుంబంలో ఉండే ఆప్యాయతను అనురాగాల్ని కూడా కళ్ళకట్టినట్టుగా చూపించారు. అండ్ ఆ పాత్రలో విజయ్ దేవరకొండ హ్యాస్ గివెన్ ద బెస్ట్ అనిపించింది. అండ్ హి డిడ్ ద బెస్ట్. సూపర్. అంటే ఒక ఫ్యామిలీ అంతా క్లీన్గా, అంటే నేను ఒకప్పుడు చెప్పినప్పుడు మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చూసిన కైండ్ ఆఫ్ ఒక క్లీన్ మూవీగా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఇంటిమసీ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇట్ వర్క్డ్ అవుట్. ఇట్స్ ఎ క్లీన్ మూవీ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ వాచింగ్ దట్ మూవీ. అండ్ ఐ బిలీవ్ దట్ ఫర్ దిస్ సంక్రాంతి ఈ సమ్మర్కి దిస్ విల్ బి ద కొట్టేస్తుంది. గుడ్ అంటే మ్యూజిక్ లాస్ట్లో నీకు సాంగ్ అనిపించింది కదా, నాకైతే ఐఎమ్ ఓకే విత్ దట్. ఏదైతే మ్యూజిక్ అనుకోవచ్చు, విజయ్ దేవరకొండని ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్గా చూడటం నాకైతే మంచిగా అనిపించింది. రష్మిక కేసారా? నేను చూడలేదు బ్రదర్, ఎందుకు వేస్తారంటావు? ఓకే, మేబీ రష్మిక గారు బర్త్డే కదా దానికి వేస్తారేమో. హ్యాపీ బర్త్డే కేసింది దానికి. రేటింగ్ అనేది కాదు, ఇట్స్ ఎ క్లీన్ ఇంక్రెడిబుల్ మూవీ ఫర్ దిస్ సమ్మర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. లేదు కదా, అంటే మీరు రష్మిక కనిపించిందా మీకు ఎక్కడైనా? స్పెషల్ థ్యాంక్స్ లేదు బ్రదర్, నేనైతే అది చూడలేదు. స్పెషల్ థ్యాంక్స్ అనేది మేబీ లాస్ట్లో టైటిల్ సాంగ్స్. యా, షీ జస్టిఫైడ్ ఆ రోల్ అండి మృణాల్. అంటే యాక్చువల్గా నాకు ఒకప్పుడు గరణ మొగుడు, మెగాస్టార్ చిరంజీవి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా రీకలెక్ట్ అయింది. బట్ కొంచెం డిఫరెంట్గా ఫ్రెష్గా ఈ జనరేషన్ తగ్గట్టుగానే అనిపించింది. ఆల్వేస్ కొన్ని యాంగిల్స్లో నాకు చెప్పాలంటే మనకి ఉదయ్ కిరణ్ గారు గుర్తొచ్చారండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ బాయ్గా, మన చాక్లెట్ బాయ్గా ఉండే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ ఆయనతో అక్కడ ఫుల్ స్టాప్ కాకుండా కామాలాగా అనిపించింది. ఆ కామా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ యాజ్ కంటిన్యూయింగ్ దట్ అన్న ఫీల్ నాకైతే కలిగింది పర్సనల్గా. I thoroughly enjoyed this movie with all the families అంతా కూడా. రౌడీ బాయ్ ఫ్యామిలీ స్టార్ బాగా యాప్ట్ అయితే సి మనకి రౌడీ బాయ్ అతికినంతగా ఫ్యామిలీ స్టార్ అతికదు, ఎవరికి వాళ్ళకి సెట్ అవుతుంది కదా ఆ కైండ్ ఆఫ్. అది నేనా చెప్పాలి మీరే. యూత్ కనెక్ట్ అవుతుంది కదా, లేదు అందరికీ కనెక్ట్ అవుతుంది డార్లింగ్. ఇప్పుడు ఫ్యామిలీస్కి ఉంది కదా కనెక్ట్ అవుతుంది.
మీకు ఎలా అనిపించింది? అదే మా వ్యూ తర్వాత ఓకే ఇటు వచ్చేసాను ఎలా అనిపించింది మా ఫ్యామిలీ? మూవీ చాలా బాగా నచ్చింది అండ్ ఐ హోప్ దట్ ఇట్ విల్ బీ సో గుడ్. ఐ లవ్ ద మూవీ. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ సార్. చాలా బాగున్నాయి. సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ. ఫ్యామిలీతో కలిసి చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. బాగుంది సినిమా. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ నుంచి ఫ్యామిలీ స్టార్గా మారాడు కదా, బాగా అనిపించింది. ఇంకా సినిమా కూడా బాగుంది. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్గా చూడాలి, ఫ్యామిలీ స్టార్గా రెండు బాగానే ఉన్నాయి. చెప్తాను. బాగుందండి సినిమా. ఫ్యామిలీ మూవీ బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగా చాలా బాగా ఏది నచ్చిందండి మీకు? గీత బాగుంది, ఇది బాగుంది, అది ఇది బాగుంది. బాగుంది.